దేవునికి మహిమ కలుగునగాక. ఈ దినం దేవుని వాక్యం, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? గమనించినట్లయితే గనక దేవుడు అడుగుచున్నాడు, నాకు అసాధ్యమైన కార్యము ఏదైనా ఉన్నదా? నాకు అసాధ్యమైన కార్యము ఏమైనా ఉన్నదా అనేసి ప్రభువు మనల్ని చూసి అడుగుతున్నాడు. మనం అనుకుంటాం కొన్ని సందర్భాలలో ఈ కార్యం జరగదు, ఈ కార్యము దేవుడు చేయలేడేమో, ఈ పనిని దేవుడు చేయలేడేమో అని మనం అనుకుంటాం. అయితే గమనించినట్లయితే కనుక ఆయనకు అసాధ్యము అన్నదంటూ ఏమీ కూడా లేదు. అది పైన ఆకాశం అందే కావచ్చు, భూమి అందే కావచ్చు, భూమి క్రింద ఉన్నటువంటి నీళ్ళందే కావచ్చు, ఎక్కడైనాను సరే ఆయనకు అసాధ్యమైన కార్యం అంటూ ఏమీ కూడా లేనే లేదు. ఎందుకనంటే యొక్క స్త్రీ ధర్మం నిలిచిపోయినటువంటి శారాకు ఆ యొక్క మృతతుల్యమైనటువంటి గర్భంను తెరచి ఆ యొక్క గర్భంలో నుంచి ఆ యొక్క ఇస్సాకును జన్మింపచేసినటువంటి దేవుడు. అంత మాత్రమే కాకుండా ఆ యొక్క పేతురు విషయంలో మనం చూసినట్లయితే పేతురు అంటున్నాడు, ప్రభువా రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా దొరకలేదు అంటున్నాడు. పేతురు మంచి పగులు సమయంలో దేవుని యొక్క మాట చొప్పున వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టుగా చేసినటువంటి దేవుడు. అంత మాత్రమే కాదండి, పుట్టు గురుడి వారిని, అవుటి వారిని, ఎంతోమందిని దేవుడు స్వస్థపరిచినటువంటి వ్యక్తి. పాపులలో ప్రధానమైన పాపులుగా అనిపించుకున్న వారిని సైతము పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను మార్చినటువంటి వ్యక్తి. ఎరుకోలంటే బలమైనటువంటి గోడలను, నీ జీవితంలో ఎరుకోలంటే బలమైన సమస్య ఉండొచ్చు, అటువంటి సమస్యను ఎరుకో గోడలు బద్దలు చేసినట్లుగా నీ యొక్క సమస్యను నిర్మూలపరచడానికి శక్తి కలిగిన దేవునికి అసాధ్యమైన కార్యము ఏమీ కూడా లేనేలేదు. కాబట్టి నమ్ము, విశ్వసించు, ఆయనకు అసాధ్యమైన కార్యం అంటూ లేదు. దేవుడి మాటలను దీవించినగాక. సర్వశక్తిమంతుడా, మీకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ మాటలు బట్టి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి బలపరచవలసిందిగా యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.